అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన పెనుగొండకు పోటీ చేస్తున్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మేడం గారికి విన్నవించుకుంటున్నాం. ఈ అరాచకాలు మంచిది కాదమ్మా. పెనుగొండ ప్రశాంతంగా ఉంది, భూ కబ్జాలు జరగలేదు. మిమ్మల్ని అండగా పెట్టుకొని వీళ్ళు ఈ విధంగా రెచ్చిపోతున్నారు. మేము రెచ్చిపోవాలంటే వీళ్ళ కాలం బాగుండదు. అందరూ గ్రామాలని తగలబెట్టే విధంగా వీళ్ళు నువ్వు చేస్తున్నావేమో విన్నవించుకుంటున్నాను. వాళ్ళకు ఒక మందలించే విధంగా చూడండి మా తల్లి. ఒకవేళ వైసీపీ వాళ్ళు కావచ్చు, మేము టీడీపీనే కావచ్చు, ఎవరికైనా హక్కు ఇప్పుడు నా హక్కు ఉంటుంది. నేను టీడీపీకి వేసుకుంటా, హక్కు నా ప్రాణం అది. వాళ్ళకి హక్కు ఉంటుంది, వాళ్ళ హక్కు వైసీపీకి వేసుకునే హక్కు ఉంటుంది, వేసుకుంటాం. నేను దాని గురించి మాట్లాడలే. వాళ్ళు ఈ విధంగా దౌర్జన్యం దిగుతున్నారంటే అలా ఒక విధంగా మీకు విన్నవించుకుంటున్నాను తల్లి. మా తల్లి నమస్కారము. మీ అందరికీ దయించే మా తల్లి. మేమే దౌర్జన్యం దిగాలనుకుంటే దిగుతాం. దిగేదేం పెద్దదేం కాదు. అంటే ఊర్లు తగలబడతాయి, ఊర్లు తగలబడతాయి మేడం. నమస్కారం. ఇక్కడ వైసీపీ అండదండలతో రెడ్డి సామాజిక వర్గము దౌర్జన్యాలు, భూ కబ్జాలు అతిమించిపోయినాయి. ఒక 2 నెలల నుంచి ఎక్కువ అతిమించిపోయాయి. ఇవి అసలు పెనుగొండ ప్రాంతం అంతా ఎక్కడ భూమి కనపడుతుందో, ఎక్కడ ఉంటుందో వాళ్ళు ఎక్కడ చేద్దామా సదనం చేసుకోవడము, వాళ్ళ పేరు ఏంటో పొజిషన్ సర్టిఫికేట్ అంటే ఇవంటవన్నీ చేసుకున్నారు. కానీ ఈ పోలీస్ మేము మా భూమి ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చిందే భూమి. మాకు వచ్చి 68వ సర్వే నెంబర్ ఎర్రమంచి పొలంలో ఉంది. దాంట్లో వచ్చి 39 ఎకరాల 60 సెంట్లు మాకు ట్రిబ్యునల్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది, మా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇంకో ఆపోజిషన్ పార్టీకి కూడా 7 ఎకరాల 85 సెంట్లు ఆర్డర్ వేసి వాళ్ళకు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళందరికీ సంతకాలు కూడా పెట్టినారు, వాళ్ళందరూ కూడా ఆర్డర్ ఇచ్చినారు. కానీ అది కాదు, మాకు 15 ఎకరాల 20 సెంట్లు కావాలి, మాకు ఆ భాగం అని చెప్పి దౌర్జన్యంతో దిగి దాంట్లో దిగినారు. అదే కాకుండా పోలీసు మేము అది వాళ్ళ స్టేటస్కు పోయినారు. మాకు కోర్టు మా తరఫున హైకోర్టు మాకు న్యాయం ఇచ్చింది కాబట్టి మేము హైకోర్టు పోతేనే హైకోర్టు పోతేనే మాకు న్యాయం చేసింది. హైకోర్టు పోతే న్యాయం చేసిన తర్వాత వాడు ఏం చేసిన వీళ్ళు వచ్చి మళ్ళీ మా మీద స్టేటస్కో ఆర్డర్ ఇచ్చినారు. స్టేటస్కో ఆర్డర్ ఇస్తేనే పాస్బుక్ లేకుండా 1 బిల్ లేకుండా స్టేటస్కో ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా సదనం చేసేకి దిగినారు. మేము అడ్డుకోలేకపోతే మమ్మల్ని కొట్టేకి బెదిరించేకి వస్తారు. మేము గలాట్లు ఎందుకు బాగుండదు అని చెప్పి మేమే వెనక్కి వచ్చినాము. పోలీసులకి ఫిర్యాదు చేసినాము. స్టేటస్కో ఆర్డర్ ఉంది సార్, స్టేటస్కో ఆర్డర్ ఉంది అంటే సార్లకు ఇచ్చి వచ్చినాం పోలీసు ల్యాండ్ ఆర్డర్కి. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. స్టేటస్కో ఆర్డర్ వరకు మనం అంతే. దీని గురించి మేము ఎక్కువ మాట్లాడకూడదు లేదు. కోర్టులో ఉంది కాబట్టి, హైకోర్టులో ఉంది, మాట్లాడితే ఏమవుతుందని చెప్పి మాట్లాడకూడదు. కానీ బాధతో నేను మాట్లాడుతున్నా. ఈ బాధను తప్పలేక కోర్టులో ఉంది, స్టే ఉంది అనేది స్టేటస్కో ఉంది అంటే యథాస్థితి స్థలం ఏదో ఉంది, ఏదో ఉండాల, అదే పెట్టాల. కానీ వాళ్ళు 15 జేసీబీలు పెట్టి 20 జేసీబీలు పెట్టి సదనం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఫస్ట్ నిన్న పోయినామా, పోలీసులు వస్తేనే పోయినారా, నిలబెట్టినారు, మళ్ళీ వెళ్ళిపోతేనే మళ్ళీ పనులు చేస్తారు. మేము పోయి ఇంకా అడ్డుకున్నా, మేము మొదలు కూర్చొని తెగినా ఇంకా గలాట్లు జరుగుతాయి, ఒకరికొకరు గలాట్లు జరుగుతాయి. స్టేటస్కో ఆర్డర్ వచ్చినారు. కొత్త ఎంఆర్ఓ వచ్చిన వల్ల 1 వీక్ అప్లై చేస్తారు. ఆ 1 వీక్ అప్లై చేసిన వల్ల మేము తెచ్చి పెడితేనే సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు కొత్త ఎంఆర్ఓ వచ్చినాడు, ఈయనకి పెట్టిపోయినారు. స్టేటస్కో ఉంచారంటేనే నిలిచిపోయినారు. ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఇప్పటికీ 6 మంది ఎంఆర్ఓలు మారింటే 6 మంది ఎంఆర్ఓలకి పాస్బుక్లకి 1 బిల్కి పెట్టిపోతారు.